సో మోస్ట్లీ వచ్చే వాళ్ళు కన్విన్సింగ్గా మన ట్రీట్మెంట్స్ అండ్ పాజిటివ్ రిజల్ట్స్ అండ్ మీరు బోర్డ్స్ పెట్టారు. సో వీటి వల్ల కన్విన్స్ అవుతారా మ్యామ్ ఈజీగా? సో వాళ్ళ మైండ్ సెట్స్ ఎలా ఉంటాయి మ్యామ్ జనరల్గా పేషెంట్స్వి? మైండ్ సెట్ అంటే ఎట్లా అంటే అండి, ఇప్పుడు ఏదైనా మనం వస్తువు కొనాలన్నా ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా ఇప్పుడు ఒక లేన్లో ఎన్నో హాస్పిటల్స్ ఉన్నాయి, ఎన్నో థింగ్స్ ఉంటాయి. తప్పు ఉండదు, ఎవరైనా కూడా ప్రతి ఒక్కటి చూడాలనుకుంటారు. ఈ కాలం ప్రెసెంట్ జనరేషన్, అప్పటి జనరేషన్ ఎలా ఉంది అంటే మా మదర్ ఇక్కడ డెలివరీ చేసుకుంది, నేను అక్కడే చేసుకోవాలి, లేదా వేరే వాళ్ళు ఎవరు ఉంటారో కూడా అక్కడే తీసుకెళ్తారు. కానీ ఇప్పుడు జనరేషన్ అలా కాదు. ఇప్పుడు మా మదర్ ఇక్కడ డెలివరీ అయింది బట్ నాకు సంబంధం లేదు, ఇప్పుడు నేను అన్ని చూసుకుంటాను. గూగుల్ రికమెండేషన్ ఏంటి, రివ్యూస్ ఏంటి, లేదా మేబీ ఇన్ పర్సన్ వెళ్ళి ఒక 2-3 క్లినిక్స్ మీట్ అవుతారు, తర్వాత ఆలోచించుకొనే నిదానంగా వెళ్తారు. ఎవ్రీథింగ్, ఈవెన్ రిలేటివ్ రెఫరెన్స్ ఇవ్వడము, ఇవన్నీ కూడా దే డూ క్యారీ. ఇప్పుడు నేను ఎలా అయితే అంటున్నాను, కపుల్స్ మా దగ్గర పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంకొకరిని తీసుకొని వస్తారు. సో దట్ ఈస్ వన్ వే ఆఫ్ కమింగ్. మిగతా వాళ్ళు ఏంటి, ఇప్పుడు మా ఏమన్నా లెట్స్ సే మా వీడియోస్ చూస్తున్నారు విచ్ ఆర్ దిస్ ఎడ్యుకేటివ్ వీడియోస్. సో అవి చూసి వాళ్ళు అట్లా మోటివేట్ అయ్యి కూడా రావచ్చు. సో దట్ దిస్ డిఫరెంట్ స్ట్రీమ్స్ వాళ్ళు రావడానికి రీజన్స్. సో ఎవ్రీ వాళ్ళ పాజిటివ్ని మన సక్సెస్ కింద మనం సెలబ్రేట్ చేస్తాము, అది ఎలా జరుగుతుంది మ్యామ్? ఇప్పుడు ఈ యాక్చువల్లీ ఎవరిదన్నా ఇప్పుడు సక్సెస్ అయింది, పాజిటివ్ వచ్చిన తర్వాత ఏమవుతుందంటే అండి, మేము ఒక సర్కిల్ ఆఫ్ హోప్ అన్నట్టు ఒకటి వీ హ్యావ్ క్రియేటెడ్ దిస్. ఈ సర్కిల్ ఆఫ్ హోప్లో ఏం చేస్తామంటే, ఎవరైతే కపుల్స్ కంఫర్టబుల్గా ఉన్నారు టు టాక్ అబౌట్ ఇట్, అందరూ ఉండకపోవచ్చు, ఫోర్స్ ఏం లేదు, బట్ ఎవరైతే విల్లింగ్ ఉన్నారు, కంఫర్టబుల్ ఉన్నారో వాళ్ళు వేరే కపుల్తో వాళ్ళకి పాజిటివ్ వచ్చారు, ఇంకా దే ఆర్ లీవింగ్ ఆ క్లినిక్ ఇంకా వేరే చోట చూపించుకోవడానికి. సో అట్లాంటి టైంలో వేరే పేషెంట్స్ ఇంకా వాళ్ళు ట్రీట్మెంట్ కూడా స్టార్ట్ చేసుకోలేదు, హెజిటేట్ చేస్తున్నారు, కొంచెం వెళ్ళాలా లేదా, వాళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి ఇక్కడ ఎలా ఉండే ట్రీట్మెంట్. సో వాళ్ళకు ఇట్లా వాళ్ళ ఇద్దరిని మాట్లాడిపిస్తామన్నమాట. సో ఈ పాజిటివ్ వచ్చిన కపుల్ వాళ్ళతో మాట్లాడతారు, వీళ్ళకి ఎన్నో డౌట్స్ ఉంటాయి, వాళ్ళని అడుగుతారు. సో వీళ్ళు క్లారిఫై చేస్తారు, సరే మా ట్రీట్మెంట్ ఇలా ఉండే, మాకైతే ఇలా చూశారు. బెస్ట్ ఈస్ మీరు డైరెక్ట్గా కపుల్స్ మౌత్ నుంచి విన్నప్పుడు వాళ్ళకి ఇప్పుడు నేనేదో చెప్పడమో లేదా మా బయట రిసెప్షన్ డెస్క్ పర్సనో లేదా సెంటర్ మేనేజరో చెప్పడం వేరు, బట్ కపుల్ ఎవరైతే మా దగ్గర సర్వీస్ తీసుకున్నారో అది వేరు. ఇప్పుడు మాకు పాజిటివ్ వచ్చే పేషెంట్స్ చాలా మందిని వేరే కపుల్స్ని రెఫర్ చేస్తూ ఉంటారు, నేబర్స్ అట్లా. కానీ నాకు నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది రెఫర్ చేశారు వేరే కపుల్స్ని. అది ప్రతి ఒక్కరి దగ్గర అవుతుంది, ఎందుకంటే ఎప్పుడైతే మన సర్వీస్ నచ్చుతుందో వాళ్ళు రెఫర్ చేస్తారండి. ఎందుకంటే వాళ్ళు కూడా పూర్తి కన్విక్షన్తో అర్థం చేసుకునే వచ్చారు. అందరికీ తెలుసు 100% కాదు, అవ్వచ్చు అవ్వకపోవచ్చు అన్నది సాడ్లీ ఎవ్రీవన్ నోస్. బట్ వాళ్ళకి ఆ ప్రాసెస్ ఎలా ఉంది, రిసీవ్ ఎలా చేసుకుంటున్నారు, వచ్చిన ప్రతిసారి సిస్టర్స్ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, లేదా అక్కడ ఫ్యాకల్టీ ఎలా ఉంది, అది నచ్చినప్పుడు ఐ థింక్ కపుల్ అది పాజిటివ్ లేదా నెగిటివ్ వచ్చినా కూడా రిటైన్ అవుతారు, కంటిన్యూ అవుతారు, ఆర్ ఈవెన్ వేరే వాళ్ళని కూడా కపుల్స్ని కూడా రెఫర్ చేస్తారు.